హాయ్ అండి అందరికీ. 8th క్లాసు 6th లెసన్ అయినటువంటి లోహాలు అలోహాలు అనే లెసన్ నుంచి మనం చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటివి చూడడం జరుగుతుంది. ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ ఆధారంగా తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ ఒకసారి చదివిన వాళ్ళైతే మ్యాక్సిమం ఈ బిట్స్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? లోహాలను అలోహాలను వాటి యొక్క భౌతిక ధర్మాల ఆధారంగా వేరు చేయవచ్చును. ద్యుతి దృఢత్వం అనేటటువంటివి భౌతిక ధర్మాలు. బొగ్గు అలోహము. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే నిత్యం. చూడండి, ఇక్కడ చూస్తే మనకి లోహాలు అలోహాలను వాటి యొక్క భౌతిక ధర్మాల ఆధారంగా వేరు చేయవచ్చు. మరి ద్యుతి దృఢత్వం అనేటటువంటిది భౌతిక ధర్మాలకు చెందినవి. మరి బొగ్గు అలోహము. సో పైవన్నీ కూడా సరి అయినవి. ఇక్కడ చూస్తే మనకి పైవన్నీ సరి అయినది అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఆకారంలో మార్పు వస్తూ చదునుగా మారలేనిది ఏది? క్రింది వానిలో ఆకారంలో మార్పు రావాలి, మార్పు వస్తూ చదునుగా మారలేనిది ఏది? ఏది చదునుగా మారలేదు? చూడండి, ఆకారంలో మార్పు వస్తూ చదునుగా ఏవి మారగలవు అంటే లోహాలే మారగలవు. అలోహాలు వాటిని చదును చేద్దాం అనుకుంటే విరిగిపోతాయి అన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇనుప కడ్డీ లేదా మేకు, అల్యూమినియం తీగ, రాగి లేదా సిల్వర్ తీగ, ఈ మూడు కూడా లోహాలకి చెందినవి. సో ఇక్కడ బొగ్గు మరియు పెన్సిల్ లెడ్ ఇది అలోహానికి చెందినవి. ఇవి మారలేవు. అంటే ఆకారంలో మార్పు వస్తూ చదునుగా మారలేనిది ఏదంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. పలుచని రేకులుగా మారగలిగేటటువంటి లోహాల ధర్మంని ఏమంటాం? పలుచని రేకులుగా మారగలిగే లోహాల ధర్మానికి గల పేరేంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. స్థరణీయత. స్థరణీయతనే పలుచని రేకులుగా మారగలిగే లోహాల ధర్మం. మిఠాయిలకు అంటే స్వీట్స్కు అలంకరించడానికి వాడేటటువంటిది ఏమిటి? మిఠాయిలకు స్వీట్స్కు అలంకరించడానికి వాడేది ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. వెండి రేకు. క్రింది వానిలో అధమ ఉష్ణవాహకం కానిది ఏది? అధమ ఉష్ణవాహకం కానిది ఏది? అధమ ఉష్ణవాహకం అంటే ఉష్ణాన్ని తన గుండా సరఫరా చేయడానికి ఇష్టపడదు, అంటే సరఫరా చేయనివ్వదు. అధమ ఉష్ణవాహకం కానిది ఏమిటి అంటే అధమ ఉష్ణవాహకం కానిది ఏదంటే తన గుండా ఉష్ణాన్ని వెళ్ళనిచ్చేది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అల్యూమినియం తీగ అధమ ఉష్ణవాహకం కాదు, ఉత్తమ ఉష్ణవాహకానికి చెందుతుంది కాబట్టి. సో ఇక్కడ అధమ ఉష్ణవాహకాలు ఏమేమవుతాయంటే బొగ్గు, చెక్క అవుతుంది, మరి ప్లాస్టిక్, రబ్బరు అవుతుంది, గంధకము, పెన్సిల్ లెడ్ ఇవి అధమ ఉష్ణవాహకాలను గుర్తించాలి. గంధకము, భాస్వరం అంటారు దాన్నే గంధకము, అలాగే పెన్సిల్ లెడ్ ఈ రెండింటినే మనం అధమ ఉష్ణవాహకాలుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. తీగలగా సాగదీయగల లోహపు గుణాన్ని ఏమంటారు? తీగలగా అంటే సన్నపు తీగలగా మార్చగలిగేటటువంటి సాగదీయగల లోహపు గుణానికి గల పేరేంటి? దాన్నే తాంతవత అంటాం. తీగలు తాంతవత అని గుర్తుపెట్టుకోండి. తీగలు తాంతవత. రేకులుగా సాగదీయడం, పల్చని రేకులుగా సాగదీయగల లోహపు గుణాన్ని ఏమంటారంటే స్థరణీయత అంటారు. ద్యుతి అంటే మెరుపును కలిగి ఉండేవేవి అంటే లోహాలు. ద్యుతి అంటే మెరుపు. దృఢత్వం అంటే గట్టితనం. ఇవన్నీ కూడా లోహాలకి గల గుణాలన్నమాట. లోహాలు మాత్రమే కలిగి ఉంటాయి, అలోహాలు కలిగి ఉండవు. క్రింది వానిలో సరి కానిది ఏది? లోహాలు కాకుండా ఇతర పదార్థాలు ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి. లోహాలు ఉత్తమ విద్యుత్ వాహకాలు, అలాగే లోహాలు ఉత్తమ ఉష్ణ వాహకాలు. సో ఇక్కడ ఏది కాదు అని ఉంది. ఇక్కడ చూస్తే సరి కానిది ఏది అని అడిగారు. ఇక్కడ సరి అయినది ఏది అని అడగలేదు, సరి కానిది ఏది అని అడిగారు కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చేవన్నీ కూడా సరి అయినవే. లోహాలు కాకుండా ఇతర పదార్థాలన్నీ కూడా ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి అన్నారు. లోహాలు కాకుండా ఇతర పదార్థాలు ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి అంటే ఇది రాంగ్. సరికానిది ఏదంటే ఆప్షన్ 1 సరికాదు. ఎందుకంటే లోహాలు మాత్రమే ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి, లోహాలు కాకుండా ఇతర పదార్థాలు ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి అనేది రాంగు. సో ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 1 సరికాదు. లోహాలు ఉత్తమ
విద్యుత్ వాహకాలు అన్నారు. సో లోహాలు ఉత్తమ ఉష్ణవాహకాలు అన్నారు. సో ఈ రెండు కూడా సరి అయినవి. ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 1 సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో లోహం కానిది ఏది? లోహము కానిది ఏది? చూడండి, ఈ సల్ఫర్ అనేటటువంటిది లోహము కాదు. పేజీ నెంబర్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పేజీ నెంబర్స్లో మనం వీటి యొక్క క్లారిఫికేషన్ మనకి ఇచ్చారు. కాల్షియం లోహమే అవుతుంది, మెగ్నీషియం కూడా లోహమే అవుతుంది, అల్యూమినియం కూడా లోహమే. ఈ సల్ఫర్ అనేటటువంటిది లోహం కాదు, అలోహము. మనకి ఇంతవరకు కూడా లోహం కానివి ఏంటేంటి వస్తున్నాయో మీరు తెలుసుకోవాలి. మనకి ఆల్రెడీ వచ్చింది చూసారా, గంధకము, పెన్సిల్ లెడ్, ఈ రెండు కూడా అలోహాలే. గంధకము, పెన్సిల్ లెడ్ అలోహము, అలాగే సల్ఫర్ కూడా అలోహము. నెక్స్ట్ వన్, లోహాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? లోహాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? మరి దృఢత్వము మరియు ధ్వని గుణాన్ని మరియు ద్యుతి గుణాన్ని ఇవన్నీ కూడా కలిగి ఉండవు అన్నారు. కలిగి ఉంటాయి అంటే ఇక్కడ సరి అయిన కలిగి ఉండవు అన్నారు కాబట్టి ఇక్కడ ఇది సరికాదు. మరి తాంతవత స్థరణీయత కూడా కలిగి ఉండవు అన్నారు, ఇది సరికాదు. మరి ఇక్కడ ఉత్తమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలు కావు అన్నారు, ఇది సరికాదు. మరి సరి అయిన వాక్యం ఏది అంటే ఇక్కడ ఏది కాదు అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? లోహాలు మృదువుగా కాంతి విహీనంగా కనిపిస్తాయి. సెకండ్, సుత్తితో కొడితే అలోహాలు పొడి పదార్థంగా విచ్ఛిన్నం చేయబడతాయి. బొగ్గు, సల్ఫర్, పెన్సిల్ లెడ్ అనేవి అలోహాలు. సో ఇక్కడ మనకి సరి అయినది ఏది అంటే పైవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవే. లోహాలు మృదువుగా కాంతి విహీనంగా ఉంటాయి. సుత్తితో కొడితే అలోహాలు పొడి పదార్థంగా విచ్ఛిన్నం అయిపోతాయి. మరి సుత్తితో కొడితే లోహాలు ఏమవుతాయి? పలచని రేకులుగా కానీ తీగలుగా కానీ వాటిని మనం సాగదీయవచ్చు. పొడి పదార్థంగా విచ్ఛిన్నం అంత వేగంగా చేయబడవు. మరి బొగ్గు, సల్ఫరు, పెన్సిల్ లెడ్ అనేవి అలోహాలు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, అలోహాలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? అలోహాలకు సంబంధించి సరి అయిన వాక్యం, దృఢత్వము మరియు ధ్వని గుణాన్ని ద్యుతి గుణాన్ని కలిగి ఉండవు. తాంతవత స్థరణీయత కలిగి ఉండవు. ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకాలు కావు. ఇక్కడ సరైన వాక్యం ఏదైనా ఉందా? ఇవన్నీ కూడా లోహాలు కలిగి ఉండే ధర్మాలే. సో ఇక్కడ మనకి లోహాలకు సంబంధించి కలిగి ఉండవు అని ఉన్నారు కాబట్టి ఇవన్నీ కలిగి ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ సరైన వాక్యం ఏది అంటే ఇక్కడ ఏది కాదు అనేది సరైనది. ఎందుకంటే ఇక్కడ అన్నింటికి కూడా కలిగి ఉంటాయి అని ఇస్తే సరైన వాక్యాలు అవుతాయి. కలిగి ఉండవని ఇచ్చాం కాబట్టి ఇక్కడ సరైన వాక్యం అంటూ ఏమీ లేదని అర్థం. క్రింది వానిలో సరికానిది ఏది? చూడండి, సోడియము, పొటాషియం వంటి లోహాలు మెత్తగా ఉంటాయి, వాటిని చాకుతో సులువుగా కోయబడతాయి అన్నారు. పాదరసము గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభిస్తుంది అన్నారు. మరి ఆక్సిజన్ అనేటటువంటిది ఒక అలోహము. చూడండి, అలోహాలకు సంబంధించి మనకు 3 వచ్చాయి, ఇది 4th వన్. మనకు టెక్స్ట్ బుక్లో అలోహాలు ఏంటంటే మెన్షన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సరి కానిది ఏది అంటే ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవే. సరికానిది అంటే ఇక్కడ మనకి ఏది కాదు అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఇనుమునకు తుప్పు ఏర్పడేటటువంటి విధానం ఏది? క్రింది వానిలో ఇనుముకి తుప్పు పట్టింది అంటాం. మరి ఆ తుప్పుని ఈ క్రింది విధంగా రాయవచ్చు. ఎలా రాయవచ్చు అంటే ఫెర్రస్ ప్లస్ O2 ప్లస్ H2O. ఫెర్రస్ ప్లస్ O2 ప్లస్ H2O అంటే ఫెర్రస్ అంటే ఇనుము ఆక్సిజన్తోని మరియు నీటితోని చర్య పొందితే మనకి ఇక్కడ తుప్పు అనేటటువంటిది ఏర్పడుతుందని అర్థం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? మెగ్నీషియం రిబ్బన్ను గాలిలో మండించడం వలన వచ్చినటువంటి మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటిది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. మెగ్నీషియం ఆక్సైడ్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. తుప్పు అనేటటువంటిది కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవి ఎరుపు లిట్మస్ పేపర్ని నీలి రంగులోకి మారుస్తాయని. లోహ ఆక్సైడ్లు అంటే లోహాలు ప్లస్ ఆక్సిజన్తో చర్య పొందగా ఏర్పడిన లోహ ఆక్సైడ్లు అనేటటువంటివి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి కానిది ఏది?
సల్ఫర్ ఆక్సిజన్తో చర్య పొంది సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. సరికానిది ఏది అని అడిగాము ఇక్కడ. సల్ఫర్ డయాక్సైడ్ నీటిలో కరగడం వలన సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సల్ఫ్యూరస్ ఆమ్లం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. మరి అలోహాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, లోహాలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి, లోహ ఆక్సైడ్లు కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి ఇక్కడ అలోహాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలాగే సల్ఫర్ అనేటటువంటిది అలోహం అని మనకు తెలుసు. ఇది ఆక్సిజన్తో చర్య పొందడం వలన సల్ఫర్ డయాక్సైడ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. మరి సల్ఫర్ డయాక్సైడ్ నీటితో చర్య పొంది ఏం జరుగుతుందంటే సల్ఫ్యూరిక్ కాదు, సల్ఫ్యూరస్ ఆమ్లం ఏర్పడుతుంది. ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 2 సరికాదు. సల్ఫ్యూరస్ ఆమ్లం ఏర్పడుతుంది. సల్ఫ్యూరస్ ఆమ్లం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఓకేనండి. సో అలోహాలు ఆక్సిజన్తో చర్య పొందినప్పుడు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, లోహ ఆక్సైడ్లు మరి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ సరికానిది ఏంటంటే సల్ఫ్యూరస్ ఆమ్లం ఏర్పడుతుంది అనేటటువంటిది రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ సరికానిది సల్ఫ్యూరిక్ సరికాదు. నెక్స్ట్ వన్, సల్ఫర్ డయాక్సైడ్ నీటితో చర్య పొందినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ నీటితో చర్య పొందినప్పుడు ఏర్పడినది ఏమిటి? సల్ఫర్ డయాక్సైడ్ నీటితో చర్య పొందినప్పుడు ఏమి ఏర్పడుతుంది? H2SO3 అనేటటువంటిది ఏర్పడుతుంది. H2SO3 అనేటటువంటిది ఏర్పడుతుంది. చెప్పాం కదా, సల్ఫ్యూరస్ ఆమ్లం అనేటటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, రాగి పాత్ర ఎక్కువసేపు చూడండి, సల్ఫ్యూరస్ ఆమ్లం అనేటటువంటిది H2SO3 అనేటటువంటిది మీకు తెలియాలి. నెక్స్ట్ వన్, SO4 కాదు, SO2 కూడా కాదు. నెక్స్ట్ వన్, రాగి పాత్ర ఎక్కువసేపు తేమ మరియు గాలికి గురైనప్పుడు దానిపై మెరవనటువంటి ఆకుపచ్చ పూత ఏర్పడుతుంది. మెరవదు, ఆ మెరవనటువంటి ఆకుపచ్చ పూత ఏర్పడుతుంది. ఆ ఆకుపచ్చ పదార్థానికి గల పేరేమిటి? ఆ ఆకుపచ్చ పదార్థానికి గల పేరేంటి? చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. కాపర్ కదా, రాగి కాపర్ పైన కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ కాపర్ కార్బోనేట్, కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ కాపర్ కార్బోనేట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి యొక్క మిక్సింగ్ వల్లనే మనకి అక్కడ ఆ ఆకుపచ్చ పూత అనేటటువంటిది రాగి పాత్ర పైన ఏర్పడుతుంది. కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ కార్బోనేట్. నెక్స్ట్ వన్, సోడియంకు సంబంధించి సరికానిది ఏమిటి? సోడియంకు సంబంధించి సరికానిది ఏమిటి? సోడియం అనేటటువంటిది సరికానిది ఏమిటి? ఇక్కడ అధిక చర్యాశీలత కల అలోహము అన్నారు. కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఆక్సిజన్ నీటితో తీవ్రంగా చర్య జరిపి ఆక్సిజన్తోని మరియు నీటితోని తీవ్రంగా చర్య జరిపి అధిక ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఇది మెత్తగా ఉంటుంది, చాకుతో కూడా దీన్ని కోయవచ్చు. ఇందులో మనకి సరికానిది ఏమిటంటే అలోహం అయితే కాదు, ఇది లోహము. లోహము. సోడియాన్ని పొటాషియాన్ని రెండింటినీ కూడా మనం చాకుతో కోయవచ్చు అన్నమాట. చాకుతో కోయవచ్చు. ఈ అధిక చర్యాశీలత కలిగినటువంటి ఇది ఒక లోహము. ఇది ఆక్సిజన్తోని నీటితోని గాలిలో ఉంచిన చర్య పొందుతుంది, నీటిలో ఉంచిన చర్య పొందుతుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే కిరోసిన్లో నిల్వ చేస్తారు. నెక్స్ట్ వన్, పాస్పరస్నకు సంబంధించి సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే ఇది అధిక చర్యాశీలత కలిగినటువంటి అలోహము. ఇది అలోహం. పాస్పరస్ అనేటటువంటిది అలోహము. అలాగే దీన్ని ఏం చేస్తారంటే గాలిలో ఉంచితే ఇది గాలితో చర్య పొందుతుంది. అదే సోడియం అయితే గాలిలో ఉంచిన చర్య పొందుతుంది, నీటిలో ఉంచిన చర్య పొందుతుంది. కాబట్టి దాన్ని కిరోసిన్లో నిల్వ చేస్తాం. ఇదేం చేస్తారు, ఇది గాలితో ఒక్కటే చర్య పొందుతుంది కాబట్టి నీటిలో నిల్వ చేస్తారు. వీటిని నీటితో చర్య పొందదు. ఇది ఒక అలోహము, లోహం అయితే కాదు. ఇది ఆక్సిజన్తో తీవ్రంగా చర్య జరిపి అధిక ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఇది మెత్తగా ఉంటుంది, చాకుతో కోయవచ్చు అనేది రాంగ్. ఇది మెత్తగా ఉంటుంది, చాకుతో కోయవచ్చు అనేటటువంటిది రాంగ్. దీన్ని మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి సోడియం అయితే మెత్తగా ఉంటుంది, చాకుతో కోయవచ్చు. ఫాస్ఫరస్ అయితే కాదు. సో ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ వన్, పొటాషియంకు సంబంధించి సరి అయినది ఏమిటి? పొటాషియంకు సంబంధించి సరైనది, ఇది అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహము. దీన్ని నీటిలో నిల్వ చేస్తారు. మరి ఆక్సిజన్తో తీవ్రంగా చర్య జరుపుతుంది, అధిక ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే నీటిలో నిల్వ చేస్తారు. ఇది
ఇది కూడా మెత్తగా ఉంటుంది, చాకుతో కోయవచ్చు అనేటటువంటిది కూడా రాంగ్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించేటటువంటి ఒకే ఒక లోహం ఏమిటి? గది ఉష్ణోగ్రత వద్ద మీకు ముందుగా చెప్పేశాను, సోడియం పొటాషియం చాకుతో కోయవచ్చు అని. సోడియం మాత్రమే చాకుతో కోయవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించేటటువంటి ఒకే ఒక లోహం ఏంటి? ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్, పాదరసం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏమిటి? సరికానిది, ఇనుము అనేటటువంటిది నీటితో నెమ్మదిగా చర్య జరుపుతుంది. లోహాలు నీటితో నెమ్మదిగా చర్య జరుపుతాయి. అలోహాలు గాలితో అధిక చర్యాశీలత కలిగి ఉంటాయి, నీటితో చర్య నొందవు. చూడండి, అలోహాలు నీటితో అంతగా చర్య నొందవు. మరి ఇక్కడ పాస్పరస్ను వాతావరణంలో గల ఆక్సిజన్ తగలకుండా కిరోసిన్లో నిల్వ చేస్తారనేది రాంగ్. కిరోసిన్లో నిల్వ చేసేది ఏంటి? కిరోసిన్లో సోడియంని నిల్వ చేస్తారు, ఈ పాస్పరస్ని నీటిలోనే నిల్వ చేస్తారు. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో చూడండి, ఇక్కడ ఇనుము నీటితో నెమ్మదిగా చర్య జరుగుతుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకు పాయింట్కి వచ్చే అవకాశం ఉంటుంది డిఎస్సి పర్పస్లో. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అనమాట ఇది. క్రింది వానిలో సరికాని జత ఏది? నీటితో తీవ్రంగా చర్య జరిపేటటువంటి లోహం ఏది అంటే సోడియం. నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది, నీటితోని గాలితోని రెండింటితోని చర్య జరుపుతుంది కాబట్టి కిరోసిన్లో నిల్వ చేస్తాం. మరి నీటితో నెమ్మదిగా చర్య జరిపే లోహం ఏది అంటే ఇనుము. మరి నీటిలోనే నిల్వ చేయబడే లోహం ఏదంటే పాస్పరస్. ఎందుకు? అది గాలిలో ఉంచితే చర్య పొందుతుంది కాబట్టి నీటిలో నిల్వ చేస్తాం. మరి నీటితో చర్య జరిపేటటువంటి అలోహం ఏది అంటే ఇక్కడ అలోహము. మరి అలోహం ఏది అంటే పాస్పరస్ అనేటటువంటిది రాంగ్ అనమాట. ఓకేనండి. నీటితో చర్య జరిపే అలోహం ఏది అంటే పాస్పరస్ అనేది రాంగ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏమిటి? మరి లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి. అలోహాలు ఆమ్లాలతో అసలు చర్య జరపవు. మరి రాగిని వేడి చేసిన సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. చూడండి, రాగిని వేడి చేస్తే సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. రాగిని వేడి చేసిన సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. వీటిలో సరికానిది ఏదంటే ఆప్షన్ 3 సరికాదు. రాగిని వేడి చేసినప్పటికీ కూడా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపదు. రాగి హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపదు. ఓకేనమ్మా. ఇక్కడ రాగిని వేడి చేస్తే సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది, కానీ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపదు. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి. ఏ వాయువుని విడుదల చేస్తాయి అంటే హైడ్రోజన్ అని గుర్తుపెట్టుకోండి. అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. ఓకేనా. నెక్స్ట్ వన్, టప్ అనేటటువంటి శబ్దం ఏ వాయువు యొక్క ఉనికిని తెలియజేస్తుంది? ఏ వాయువు? హైడ్రోజన్ వాయువు యొక్క ఉనికిని తెలియజేస్తుంది. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఈ క్రింది వాయువును ఉత్పత్తి చేస్తాయి. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? రాగి ఇనుము కంటే జింక్ చర్యాశీలత అధికం. ఎక్కువ చర్యాశీలత గల లోహం తక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది. తక్కువ చర్యాశీలత గల లోహం ఎక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందించలేదు. సో ఇక్కడ సరి అయింది ఏదంటే పైవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవే. నెక్స్ట్ వన్, అన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలో అవసరమైనటువంటి అలోహము ఏమిటి? మనకు ఆల్రెడీ ముందు ఇచ్చారు అలోహము. శ్వాసక్రియలో అవసరమైన అలోహం ఏది అంటే ఆక్సిజన్. నెక్స్ట్ వన్, మొక్కలు ఎదుగుదలకు వాడేటటువంటి ఎరువులను ఉపయోగించేటటువంటి అలోహము ఏమిటి? మొక్కల ఎదుగుదలకు వాడేటటువంటి ఎరువులకు ఉపయోగించేటటువంటి అలోహం ఏమిటి? పాస్పరస్. నెక్స్ట్ వన్, ఎందుకంటే పొటాషియం అనేటటువంటిది మనకి లోహం కింద వస్తుంది, పాస్పరస్ అనేది అలోహము. నెక్స్ట్ వన్, నీటి శుద్ధి ప్రక్రియలో ఈ అలోహాన్ని వాడుతారు. చూడండి, అలోహము నీటి శుద్ధి ప్రక్రియలో ఈ అలోహాన్ని వాడుతారు. దేన్ని అంటే ఇక్కడ క్లోరిన్ని అలాగే బొగ్గుని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, యాంటీసెప్టిక్గా గాయాలపై ఊదా రంగు ద్రావణంలో ఉపయోగించేటటువంటి అలోహం ఏమిటి? అయోడిన్ అన్నమాట. అయోడిన్.
టపాసులు ఉపయోగించే అలోహం ఏమిటి? టపాసుల్లో ఉపయోగించేటటువంటి అలోహం ఏమిటి? టపాసుల్లో ఉపయోగించే అలోహము సల్ఫర్. మొక్కలలో ఉండేటటువంటి లోహం ఏమిటి? బ్యాక్ సైడ్ మనకి ఇచ్చారు. ఇది మొక్కలలో ఉండేటటువంటి లోహం ఏది అంటే మెగ్నీషియం. మానవ శరీరంలో ఉండేటటువంటి లోహం ఏమిటి? ఇనుము. అలాగే సహజంగా ఏర్పడినటువంటి మూలకాల సంఖ్య ఎంత? సహజంగా ఏర్పడిన మూలకాల సంఖ్య 94 కంటే తక్కువ. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. 94 కంటే తక్కువగానే సహజంగా ఏర్పడిన మూలకాల సంఖ్య ఎంత అంటే 94 కంటే తక్కువగానే. ఎన్నో మూలకాలు ఉన్నాయి, మరి అందులో 94 కంటే తక్కువగానే సహజంగా ఏర్పడ్డాయి. మిగతావన్నీ కూడా కృత్రిమంగా ఏర్పడినటువంటి మూలకాలు అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.